ఉద్యోగానికి సంబంధించింది ఒక్కటే అండి నేను చెప్పేది. మనము చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఎప్పుడూ కూడా తిట్టుకుంటూ చేయొద్దు. ఓకే. అది కృతజ్ఞతా భావంతోనే ఉండాలి మన కరెక్ట్. ఉద్యోగానికి సంబంధించిన విషయంలో. ఎప్పుడైతే మనం ఛీ! అబ్బా 9 అయిందారా పోవన్నారా ఇప్పుడు ఉద్యోగం అని అనుకునేవారు ఉంటారు. అవును. వీడు ఇంకా ఇడిచిపెడతలేడు గంట ముందు ఇడిచిపెడతాయి. నో చేయకూడదు. అభిమానించాలి, ప్రేమించాలి ఉద్యోగాన్ని అంతే. ఓకే. కనుక ఇలా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారు తప్పకుండా వారు వారి జాతక దశ అంతర్దశలను చెక్ చేసుకోవాలి. లేదు అని అనుకునేటువంటి వారు కాలభైరవ అష్టకం కావచ్చును, సూర్యునికి సంబంధించినటువంటి సూర్య అష్టకాలు కానీ తప్పకుండా చదువుకోవాలి. మీరు ఎంత చదివితే అంత ఫలితం. ఏం చేసినా 43 రోజులు చేయాలి, మినిమం 43 days. ఓకే. ఎప్పుడైనా ముందు మనము కాన్ఫిడెంట్గా ఉండాలి. మనము కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏదో మనము ఇక్కడ నెగిటివ్ ఆలోచించుకొని ఉంటే అయ్యో ఇంత నాకు ఎప్పుడు ఉద్యోగం రావటం లేదు, నేను ఎంత ట్రై చేసినా ఉద్యోగం రావటం లేదు, నేను అసలు ఉద్యోగంలో స్థిరంగా ఉండటం లేదు, లైక్ ఇలాంటి ఆలోచనలు మనకు సెట్ కాదు. ఎప్పటికప్పుడు ఐఆమ్ కాన్ఫిడెన్స్, ఐఆమ్ లవ్డ్, ఐఆమ్ మనీ, ఐఆమ్ పర్ఫెక్ట్ అనేటువంటి విధంగానే మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనకు ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. అండ్ ఉద్యోగము అనేటువంటిది చాలా ఉంటుంది. ఉద్యోగాల్లో ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్పేది ఫలానా రాశి కలిగినటువంటి వారు ఫలానా ప్రాంతంలో ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఫలానా రాశి కలిగినటువంటి వారు ఫలానా ఉద్యోగంలో ఫలానా ప్లేస్లో ఉంటే బాగుంటుంది. చాలా కూడా ఉంటుంది. కలిసి రావాలి కదా, కలిసి రావాలి, మనకు దాని మీద ప్రేమ కలగాలి, మన డబ్బులు నిల్వ ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికో పోయి జాబ్ చేసి నెల రోజుల పాటు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు రాగానే 2-3 రోజులలో ఈఎంఐలు కట్టాయి, అన్ని కట్టయిన తర్వాత మళ్ళీ అదే మీ ముఖం భార్య ముఖం భర్త ముఖం భార్య చూసుకుంటూ కూర్చుంటే ఏముంటుంది? ఉండదు కదా. 90% అట్లాగే ఉంటుంది యాక్చువల్గా. అదే చెప్తున్నా, మీరు మీ జాతకాన్ని బట్టి ఎక్కడ నేను జాబ్ చేస్తే బాగుంటుంది, అది మీకు ఒక బిజినెస్ అంత డబ్బును తెచ్చి పెడుతుంది. ఓకే. ఓకే. విన్నారా? కనుక అది మన జాతకరీత్యా చూసుకొని ముందుకు పోవాలి. ఇక అక్రమ సంబంధాలు గురుగారు మరీ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అసలు ఏం చంపడాలి, లేడీస్ అయితే మరీ తెగబడిపోతున్నారు. నిన్ననే ప్రియుడి భార్యని చంపేసిందంట ఆమె, కోపం వచ్చి. నిన్ననే కోపం వచ్చే అంటే నా ప్రియుడికి ఎందుకున్నావు నువ్వు అని ఇంకా వెళ్ళిపోమని. సో ఈ స్థాయిలో నడుస్తుంది అక్రమ సంబంధాలు. ఇవి ఏమైనా గ్రహ దోషాల గురుగారు? వీటికి ఏం నివారణ లేదా? ఇప్పుడు గతంలో ఏం చేసినా కూడా అది 100కు 200% గ్రహ దోషాలు అనేటువంటివి ఉంటవి. ఇవాళ నేను ఈ బట్టలు వేసుకోవడానికి కానీ, లేదా మీరు ఆ కలర్ వేసుకోవడానికి కానీ, ప్రతిదీ అంటే గ్రహాల బేస్ అయ్యే ఉంటుంది. మన మనస్సు మీద 100కు 200% అది ఉంటుంది, ఉండదు అనేటువంటిది లేదు పరిస్థితి. కనుక అక్రమ సంబంధాలు అనేటువంటి విషయం కంటే ముందు అసలు అక్రమ సంబంధాలు ఎట్లా ఉంటాయి అనుకునే విషయంలో ఉదాహరణకు ఇప్పుడు కన్యా రాశి తీసుకుందాం. కన్యా రాశి అంటే పా, పి, పూ, పే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. ఇందులో కన్యా రాశి వారికి వివాహం కాని వారికి ఎవరైనా పరిచయం అయ్యారా? కింద కామెంట్ చేయండి. కన్యా రాశి వారు వివాహం జరిగిన తర్వాత కూడా ఒకవేళ వేరే ఇంకెవరైనా పరిచయం అయ్యారా? లేదా మీకు ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా లాస్ట్ 2 years నుండి 1.5 year 2 years మధ్యలో ఈ రోజు వరకు ఎవరైనా ఒకరు పరిచయం అన్న కావాలి. భార్యపై భర్తకు కానీ, భర్తపై భార్యకు కానీ ఒక అనుమానం అనేటువంటిది ప్రారంభమైనటువంటి సందర్భాలని చెప్పుకోవచ్చును. ఉదాహరణకు చెప్తున్నా. ఇక నెక్స్ట్ ఏమిటి అంటే రాబోయే ఇప్పుడు చూసుకుంటే మనకు సింహరాశి వారు మా, మీ, ము అక్షరాలతో ఎవరైతే ఉన్నారో వీరు గతములో 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు మీకు ఏర్పడినటువంటి ఇల్లీగల్ అఫైర్స్ 2025లో బయటపడడం జరిగిందా అనేది ఒక్కసారి మీ అంతరాత్మను క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారని నేను చెప్తున్నా, బాగానే ఉంది. ఇప్పుడు మొన్న బంగారం రేటు గురించి మనం మాట్లాడినాము. బంగారం రేటు తగ్గుతుంది అని చెప్పాము. మొన్నటి వరకు పెరిగింది, మళ్ళీ ఇప్పుడు ఒక నీటి బుడగలాగా తగ్గుకుంటూ వస్తుంది. దీని పరిస్థితి ఇంకా ముందుంటుంది. అంటే
ఇప్పుడు మనము ఒక జాతకాన్ని ఏదైతే మనము చూసి కానీ లైక్ అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కానీ మనం ఎట్లయితే అనలైజ్ చేసి చెప్తున్నామో అది సత్యం కావాలి. ఏదో మాట్లాడామా వెళ్ళామా అనేటువంటిది కాకుండా అది సత్యం కావాలి, అది వారికి ఉపయోగపడాలి. కరెక్ట్. కనుక సో విషయం అది. ఇల్లీగల్ అఫైర్స్ అంటే జాతకరీత్యా అర్ధాష్టమ సప్తమ గురువు సప్తమ శని వచ్చినప్పుడు ఏర్పడుతుంది. సప్తమ శని సప్తమ గురువు వచ్చినప్పుడు ఏర్పడుతుంది గోచార రీత్యా. ఇక గ్రహచార రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఇది కనుక లైక్ గోచారములు మనకు 8వ భావానికి, 8 అంటే మనకు సీక్రెట్ స్థానం, అది 8వ భావం. 8వ భావానికి గురువు కానీ శని కానీ ట్రావెల్ చేసే క్రమంలో అది మనకు ఒక లాకర్. 8వ భావం అనేది ఒక లాకర్, మనం ధనాన్ని దాచిపెట్టేటువంటి ఒక ప్లేస్. ఓకే. ఇప్పుడు ధనాన్ని దాచిపెట్టే ప్లేస్ను అది మీకొకరికే తెలుసు. ఆ లాకర్ ఓపెన్ అయిపోయి అందులో ఉన్న కాయిన్స్, చిల్లర కాయిన్స్ కానీ లైక్ డబ్బులు కానీ కింద పడితే అందరు చూస్తారు, అవునా కాదా? అలాగే 8వ భావము అష్టమ శని అష్టమ గురువు కానీ వస్తే మీ ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో బయటపడతాయి. ఓకే. బయటపడడం వేరు, వాటినే కంటిన్యూ చేయడం వేరు. అవును. ఈ బయటపడి విషయం తెలిసింది, ఓకే అపాలజీ, భార్య భర్తలు సారీ చెప్పుకొని కలిసి ఉండడం వేరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వేరే చంపేసి వేరేటోతో వెళ్ళిపోవడం వేరు. అవును. ఇప్పుడు ఇక్కడ ఎదుటి వ్యక్తి చనిపోయినా పర్వాలేదు, నేను గెలవాలి అనే భావన జాతకరీత్యా రాహువు శని కుజుడు ఒకవేళ కలిసి ఉంటే కొన్ని ప్రదేశాలలో 11వ భావము లైక్ 9వ భావాలలోనో 8, 6 అట్లా కొన్ని భావాలలో ఉన్నట్టయితే తప్పకుండా ఆ విధమైన పరిస్థితే ఉంటుంది. ఓకే. ఉంటుంది. కుజ రాహువుల కలయిక మనకు పంచమాత కానీ 12వ భావంలో ఉన్నా కూడా వట్టిగానే చెప్పేయచ్చు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు వీరికి ఇల్లీగల్ అఫైర్ ఉందా లేదా, వీరి స్వభావం ఏంది, క్యాన్సర్ ఉందా లేదా చెప్పచ్చు. ఎంతమందికి అడుగుతున్నా, నేను చాలా మందికి చెప్తున్నా, అమ్మ మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉండాలి, ఒకటి ఉన్నారా లేరా? అవును గురుగారు మీకు ఎట్లా తెలుసు, మా అమ్మమ్మకు ఉంది, క్యాన్సర్తోనే చనిపోయింది అంటున్నారు. అట్లా ఉంటుంది. 100% చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు, గన్ షాట్. కనుక గ్రహ దోషాలే అలాంటి సందర్భాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పూజ చేసుకోవాలి, మేము కలిసి ఉండాలి అని అనుకునేటువంటి వారు, చక్కగా మేము మా జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 18 మంగళవారాలు కూడా 108 ప్రదక్షిణలు చేసుకోవాలి. చేసుకొని నమస్కారం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానిమ్మ పండును నైవేద్యం పెట్టాలి. ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ కరావలంబ స్తోత్రాలను కానీ చదువుకోవడము వీరికి అత్యంత శుభాలను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.